బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. కార్ డెకర్స్ లో మంటలు ఎగిసిపడ్డాయి. వెల్డింగ్ చేస్తుండగా అక్కడ ఉన్న కార్లకు మంటలు అంటుకున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రజెంట్ మంటలు అదుపులోకి వచ్చాయా? అసలు ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? శాలిని, నరసరావుపేటలోనే కారు డెకార్స్ కి సంబంధించి భారీ అగ్ని ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. అటు తహసీల్దారు, అటు పోలీసులు ఇద్దరు సిఐలు కూడా అగ్నిమాపక సిబ్బంది సహకారంతో కూడా మంటలు అదుపులోకి వచ్చాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు. కార్ డెకార్స్ ఓనరు షాప్ తెరిచిన తర్వాత సర్దుకుంటున్నటువంటి సమయంలో ఈ మంట వ్యాపించింది. ఏదైతే వెల్డింగ్ పెడుతున్నటువంటి సమయంలో ఈ మంటలైతే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అదే ఎన్ఎస్పి కార్ డెకార్స్ సంబంధించి కూడా అక్కడ కార్లు కూడా కొంత షెడ్డులో నిల్వ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఏదైతే పక్కన ఉన్న హౌసెస్ కూడా చాలా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. వెంటనే సకాలంలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన వెంటనే ఒక్కసారిగా కూడా అగ్నిమాపక సిబ్బంది రావడం, అదే విధంగా మంటలు కూడా కొంత అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కొంత కార్లు పూర్తిగా కూడా దగ్ధమైనటువంటి నేపథ్యంలో భారీగా ఆస్తి నష్టమైనటువంటి నేపథ్యంలో ఆస్తిని అంచనా వేస్తున్నారు అటు తహసీల్దార్. అయితే దీనికి సంబంధించి కూడా అటు ప్రభుత్వం కూడా ఆదుకోవాలంటూ కూడా ఎవరైతే కారు ఓనరు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా కార్ డెకార్స్ కి సంబంధించి కానీ ఇతర గూడాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకుండా ఇష్టారాజ్యంగా రాత్రికి రాత్రే ఇట్లా షెడ్డులు వెలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అగ్నిమాపక సిబ్బంది నరసరావుపేట పట్టణంలో ఇటీవల మనం చూసాము, స్వాతి షాపింగ్ మాల్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కానీ పూర్తి స్థాయిలో అగ్నిమాపక సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇలాంటి గోడాలు కానీ అదే విధంగా కార్ షెడ్స్ కూడా సరైన ప్రికాషన్స్ పాటించాలి. అదే విధంగా పూర్తి స్థాయిలో కూడా ముందస్తు కూడా అగ్ని ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి అంశాలు కూడా ఏ మాత్రం కూడా అగ్ని మాపక సిబ్బంది కూడా ఎక్కడా కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఎందుకంటే ముందస్తుగా కూడా వారికి నోటీసులు ఇచ్చి ఏదైతే అగ్నిమాపక సిబ్బందికి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్ అంటే రెండు వైపులా మెట్లు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా పాటించినటువంటి పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అగ్నిమాపక అధికారులు డేగ కన్ను వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి షాప్స్ పైన కానీ అదే విధంగా పెద్ద పెద్ద కాంప్లెక్స్ ల పైన పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే పల్నాడు జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో భారీగా షాపులు వస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఇటు అగ్నిమాపక అధికారులు కూడా మరి సీరియస్ గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.